ప్రపంచ థియేటర్ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ వచ్చేసి మార్చి 27. ప్రపంచ థియేటర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 27న నిర్వహిస్తారు. సెపక్ తక్రా ప్రపంచ కప్ 2025 పురుషుల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి ఏ. భారత పురుషుల సెపక్ తక్రా జట్టు చరిత్ర సృష్టించింది. సెపక్ తక్రా ప్రపంచ కప్లో తొలిసారిగా స్వర్ణం గెలుచుకుంది. పాట్నాలో జరిగిన సెపక్ తక్రా ప్రపంచ కప్ 2025 ఫైనల్లో భారత్ 2-1తో జపాన్పై విజయం సాధించారు. మరోవైపు భారత మహిళల జట్టు కాంస్యం సాధించింది. మొత్తం మీద ఈ ప్రపంచ కప్లో అన్ని విభాగాల్లో కలిపితే భారత్ 7 పతకాలను నెగ్గింది. టోర్నీలో చక్కని ప్రదర్శన చేసిన భారత్ సెపక్ తక్రా బృందానికి ప్రధాని మోదీ అభినందించారు. కబడ్డీ ప్రపంచ కప్ వచ్చేసి 2025 పురుషులు అండ్ మహిళల విభాగంలో భారత్ ఘన విజయం సాధించింది. అండ్ పురుషుల విభాగంలో ఇంగ్లాండ్ను 44-41 తేడాతో ఓడించి భారత్ విజేతగా నిలిచింది. మహిళా విభాగంలో ఇంగ్లాండ్ను 57-34 తేడాతో ఓడించి భారత్ ఘన విజయంతో నిలిచింది. కబడ్డీ ప్రపంచ కప్ 2025 మార్చి 17 నుంచి 23 వరకు ఇంగ్లాండ్లో నిర్వహించారు. ఇది 2వ ఎడిషన్. ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2025ని చైనాకు చెందిన ఆర్కిటెక్చర్ లియో జియాన్ గెలుచుకున్నారు. ఫుట్బాల్ ప్రపంచ కప్ 2026కి ఆతిథ్యం ఇస్తున్న దేశాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి పైవన్నీ కూడా. ఫుట్బాల్ ప్రపంచ కప్ 2026కి అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లో వచ్చే ఏడాది జూన్ 11 నుంచి జూలై 19 వరకు కూడా జరగనున్న ఈ టోర్నీలో రికార్డు స్థాయిలో 48 జట్లు పోటీ పడనున్నాయి. ఖేలో ఇండియా పారా గేమ్స్ 2020లో మొదటి 3 రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి సి. 2వ ఎడిషన్ ఖేలో ఇండియా గేమ్స్ 2025 మార్చి 2027 వరకు న్యూఢిల్లీలో నిర్వహించారు. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నూతన ఎండీ అండ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి రాహుల్ భవే. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండీ అండ్ సీఈఓగా రాహుల్ భవే గారు నియమితులయ్యారు. లియో ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ పుస్తక రచయిత ఎవరు అనంటే ఆన్సర్ వచ్చేసి బి. పిఎస్ రామన్ గారు. లియో ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ అనే ఒక పుస్తకాన్ని తమిళనాడు క్రికెటర్ అసోసియేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ పిఎస్ రామన్ రచించారు. స్టంప్డ్ అనేది ఎవరి ఆత్మకథ? ఆన్సర్ వచ్చేసి సి. భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మనీ స్టంప్డ్ అనే పేరుతో తన ఆత్మకథను వెలువరించారు. భారత పారా అథ్లెటిక్ దీపా మాలిక్ బ్రింగ్ ఇట్ ఆన్ ద ఇంక్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనే ఒక బుక్ని వెలువరించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి సి. వి. నారాయణన్ గారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్గా డాక్టర్ వి. నారాయణన్ గారు నియమితులయ్యారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో స్థాపించబడిన సంవత్సరం వచ్చేసి 1969 ఆగస్టు 15న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి బెంగళూరులో ఉంది. ఇస్రోకి మొట్టమొదటి చైర్మన్ వచ్చేసి విక్రమ్ సారాభాయ్ గారు. ప్రస్తుతం చైర్మన్ వచ్చేసి వి. నారాయణన్ గారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి సి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 26వ గవర్నర్ రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా గారు 56ను కేంద్ర ప్రభుత్వం సోమవారం నియమించింది. డిసెంబర్ 11 నుంచి 3 ఏళ్ల పాటుగా ఈయన పదవిలో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్బీఐ 25వ గవర్నర్గా శక్తికాంత దాస్ పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో సంజయ్ మల్హోత్రా గారిని ఆర్బీఐ గవర్నర్గా కేంద్రం నియమించింది. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి సి. జాతీయ మానవ హక్కుల సంఘానికి చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి. రామసుబ్రమణ్యన్ని నియమించారు. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ అండ్ సభ్యుల పదవీకాలం 3 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు రెండింటిలో ఏదైనా వర్తిస్తుంది. సెబీ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి డి. క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థలో సెబీ నూతన చైర్మన్గా తుహిన్ కాంతా పాండే గారు నియమితులయ్యారు. కేంద్ర మాజీ మంత్రి జనరల్ వికే సింగ్ ఏ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు? కేంద్ర ప్రభుత్వం మొత్తం 5 రాష్ట్రాలకు నూతన గవర్నర్లని నియమించింది. 3ని ఒక రాష్ట్రం నుంచి మరో చోటకు బదిలీ చేయగా 2ని కొత్తగా నియమించింది. కేంద్ర మాజీ మంత్రి జనరల్ వికే సింగ్ మిజోరం గవర్నర్గా అండ్ హోంశాఖ మాజీ కార్యదర్శి మణిపూర్ గవర్నర్గా నియమితులయ్యారు. ఇలాంటి మరెన్నో స్టడీ పర్పస్ వీడియోస్ కోసం మన వీడియోస్ని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.